నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ హాస్టర్ వరల్డ్. ఈరోజు నేను మీకు 2024కి ఇయర్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మనకి ఒకళ్ళ మీద ఓవర్గా కోపం వస్తూ ఉంటుంది. అంటే ఎవరన్నా మనకు నమ్మక ద్రోహం చేసినప్పుడు మనకి ఓవర్గా కోపం వస్తుంది కదా. అప్పుడు వాళ్ళని ఇప్పుడు బి అని ఉన్నారనుకోండి, వచ్చి ఒకళ్ళని ఎప్పుడు కోపంగా మాట్లాడుతూ వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు. కానీ బీకి వచ్చి వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు వాళ్ళకి. కానీ మనసులో మాత్రం వీళ్ళు బాగా బాధపడాలి, వీళ్ళు బాధపడ్డం నేను చూడాలి అనుకుంటా ఉంటారు కదా. అలాంటప్పుడు వీళ్ళిద్దరు చనిపోతే నెక్స్ట్ బర్త్లో ఎలా పుడతారంటే, బి వచ్చి మదర్గా, వచ్చి సన్గా పుడతారు. ఆ సన్ కూడా మెంటల్లీ రిటార్డెడ్, అంటే అబ్నార్మల్ చైల్డ్గా పుడతారు. అప్పుడు వాడు బాధపడేది ఈ అమ్మ చూస్తూ ఉంటుంది లైఫ్ లాంగ్ కదా. అది మీకు పనిష్మెంటే. అందుకని మీకు ఎవరి మీదన్నా కోపం ఉంటే వాళ్ళని క్షమించేసేయండి జన్మలోనే. అదే బెటర్. ఆ కర్మ అంతటితో కట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ప్రొలాంగ్గా మీ వెంట రారు. మీరు పాజిటివ్గా అనుకున్న, ఇప్పుడు ఒక మనిషి నాతో ఇంకో జన్మలో కూడా వీళ్ళతో నేను ట్రావెల్ చేయాలి, మీరు ఎవరన్నా ఎక్కువ ప్రేమిస్తుంటే అది అనుకుంటారు కదా, వీళ్ళు ఇంకో జన్మలో కూడా నాతో ట్రావెల్ చేయాలి అనుకుంటారు. అదే మీరు హేట్ చేసే వాళ్ళు కూడా మీకు తెలియకుండానే మీతో ట్రావెల్ చేస్తారు వచ్చే జన్మలో. వాళ్ళు మీ వెంట రాకుండా ఉండాలంటే వాళ్ళని ఈ జన్మలోనే క్షమించేసేయాలి మీరు. ఓకే, మీ ముందు ఒక భూమి ఉంది అనుకోని ఊహించుకోండి. ఒక ఎర్త్ ఉంది. ఆ ఎర్త్ని మీరు రెండు చేతులతో బ్లెస్ చేయండి. ఆ ఎర్త్ని విత్ అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ లైట్ పంపిస్తా. ఆ ఎర్త్ని బ్లెస్ చేయండి. ఆ ఎర్త్లో ఉండేవాళ్ళు అందరూ, మీ ఊర్లో ఉండేవాళ్ళు, మీ దేశం, వరల్డ్ ఫుల్లా ఉండేవాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళందరూ మనశ్శాంతితో ఉండాలని ఆశీర్వదించండి ఆ ఎర్త్ని. మీరు కూడా ఆ ఎర్త్లో ఒక భాగం కనుక ఆటోమేటిక్గా మీరు ఎంత ప్రేమని ఇస్తున్నారో అంత డబల్గా మీకు రిటర్న్ వస్తుంది. ఓకే, ఇలాగా ప్రతిరోజు చేయండి. ఆ ఎర్త్లో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అండ్ సంతోషంగా వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకూలంగా జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి. అట్లాగంతా అనుకోండి. తప్పకుండా అదంతా మీకు రిటర్న్ వస్తుంది. ఇలాగ అందరినీ క్షమించడం, అన్కండిషనల్ లవ్ ఉండడం వలన మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ ఇయర్లీ రీడింగ్కి వెళ్తామా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మేషరాశి వాళ్ళకి 2024 ఎలా ఉంటుందో చూస్తాం. 2024 యాడ్ చేస్తే 8 వస్తుంది. 8 వచ్చి శని భగవాన్ నెంబర్. ఇది మనం ఎంత డిసిప్లైన్గా ఉంటే, ఎంత క్రమశిక్షణగా ఉంటే మనకు అంత మంచి ఫలితాలు వస్తాయి. ఆయన మీరు మంచి చేస్తే మీకు గిఫ్ట్ ఇస్తారు, బ్యాడ్ చేస్తే మీకు పనిష్మెంట్ అనేది ఇస్తారు. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి 2024లో ఏమేమి జరుగుతాయో మనం చూస్తాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, మేషరాశి వాళ్ళు మంచి ఎనర్జెటిక్ పర్సన్స్. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అంటే ధైర్యంగా ఏ పనులన్నా చేయగలరు. వీళ్ళు చాలా బాగా చురుగ్గా ఉంటారు. ఒక్క నిమిషం గమ్మున ఉండరు అనమాట. ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉంటారు వీళ్ళు ఎప్పుడు. ఓకే, ఇప్పుడు మనం 2024 మేషరాశి వాళ్ళకి ఆర్ మేష లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తాం. జనవరి 9 ఆఫ్ కప్స్, వెరీ గుడ్. విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఇది. మీ కోరికలు తీరుతాయి. ఏదైతే మీరు కోరుకున్నారో అది మీ నిజ జీవితంలో జరుగుతుంది. మీకు ఇప్పుడు మంచి అదృష్టకరమైన సమయం జరుగుతుంది. జనవరిలో మీ చుట్టూ సంతోషం, ఆత్మసంతృప్తి ఉంటుంది. మీరు చాలా స్వేచ్ఛగా ఉంటారు. వెరీ గుడ్. స్టార్టింగే సూపర్గా ఉంది మేషరాశి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో ఏం జరుగుతుంది? 8 ఆఫ్ పెంటికల్స్. మీరు వర్క్లో చాలా బిజీగా ఉంటారు. మీ మనసుని, మీ బాడీని ఫుల్గా వర్క్లో నిమగ్నం చేసేస్తారు.
మీరు స్టూడెంట్స్ అయితే బాగా చదువుకుంటారు, మంచి మార్గంలో ఉన్నారు, చాలా సీరియస్ కమిట్మెంట్తో ఉంటారు. మీ అంకిత భావం, స్కిల్స్, మీ సామర్థ్యం అందరి చేత ప్రశంసలు పొందుతాయి. నెక్స్ట్ మార్చిలో వెరీ గుడ్ స్టార్ కార్డ్కి వచ్చేసారు. అంటే మీరు చేసిన కష్టానికి ఫలితాన్ని పొందుతున్నారు. హోప్ఫుల్ కార్డ్, మీ కలలు నిజమవుతాయి, మీ జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తారు. మీ నాలెడ్జ్ అందరికీ పంచండి, నక్షత్రంలో వెలుగునివ్వండి. మీ ముందు కొత్త అవకాశాలు వస్తున్నాయి, విజయం మీ వెంటే ఉంది. నెక్స్ట్ ఏప్రిల్ స్ట్రెంగ్త్, మీరు చాలా బలమైన వాళ్ళు, మీరు తప్పకుండా మీ పనిలో విజయం సాధించగలరు. బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం. మీ సామర్థ్యం, మీ నిజాయితీ, క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి. సవాళ్ళను ఎదుర్కోండి, మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి. నెక్స్ట్ మేలో వచ్చి ద ఫుల్ కార్డుకు వస్తున్నారు. దిస్ ఇస్ చైల్డ్ ఎనర్జీ, పాజిటివ్ కార్డ్, ప్యూర్ అండ్ ఓపెన్ హార్టెడ్. అంటే మీ జీవితంలో కొత్త మలుపులు వస్తున్నాయి అండ్ మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ అవబోతోంది. ఇప్పుడు మీరు జీవించే లైఫ్ వేరే లెవెల్కి వెళ్తుందన్నమాట మీ లైఫ్ ఇప్పుడు మేలో. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీకు బాగా నమ్మకంతో వర్క్ చేస్తారు, విజయాన్ని సాధిస్తారు, అనుకోని అవకాశాలు వస్తాయి మీ లైఫ్లో, మీ సమస్యలకు సమాధానం తెలుస్తుంది, మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు మేలో. నెక్స్ట్ జూన్లో వచ్చి 4 ఆఫ్ పెంటికల్స్, అంటే మీరు చాలా పొసెసివ్గా ఉన్నారు అండ్ ఇది ఒక వార్నింగ్ కార్డ్ ఆర్ కాషన్ కార్డు. ఎవరో మీ గురించి అసూయపడతా ఉన్నారు. మీ బిజినెస్, బ్యాంక్ అకౌంట్ గురించి మీరు జాగ్రత్త పడాలి. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి, భయపడి వదలకండి. ఓకే, ఇప్పుడు జూలైలో 2 ఆఫ్ కప్స్, వెరీ గుడ్. పరస్పరం ప్రేమ, అండర్స్టాండింగ్ అభివృద్ధి చెందుతాయి. అంటే మీ లైఫ్లోకి ఇక్కడ ఎవరో కొత్త న్యూ పర్సన్ వస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళతో మీకు అండర్స్టాండింగ్ ఎక్కువ అవుతుంది, ఆకర్షణ చాలా ఉంది, మీ ప్రేమ బంధం బలపడుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది జూలైలో. నెక్స్ట్ ఆగస్ట్ ద టవర్ కార్డ్ వచ్చింది, చేంజ్. ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది. జాబ్, హౌస్, రిలేషన్షిప్ వాటిల్లో చేంజ్ వస్తుంది. అంటే మీకు ఎవరితోనా ఇప్పుడు మీరు కమ్యూనికేషన్లో ఉంటే వాళ్ళతో కొంచెం మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. ఏదో ఒక షాకింగ్ సర్ప్రైజ్ అనేది మీకు జరుగుతుందన్నమాట. ఎప్పుడు? ఆగస్ట్లో. నెక్స్ట్ సెప్టెంబర్ 5 ఆఫ్ వ్యాండ్స్, మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళతో డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది, భేదాభిప్రాయాలు వస్తాయి. మీరు కొంచెం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. కొన్ని విషయాల్లో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, మార్పుకు సిద్ధంగా ఉండండి. అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎవరన్నా మీ మీద నిందలు వేస్తే కాదు, నేను ఇది చేయలేదని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అండ్ కొందరు బిజినెస్ చర్చల్లో కూడా పాల్గొంటారు. కొంచెం మీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేస్తారు సెప్టెంబర్లో. నెక్స్ట్ అక్టోబర్ పేజ్ ఆఫ్ కప్స్, వండర్ఫుల్ న్యూ పర్సన్ వస్తున్నారు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు, మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు, మీ సోల్మేట్ని మీరు కలుస్తారు. ఇప్పుడు అక్టోబర్లో. నెక్స్ట్ నవంబర్లో పేజ్ ఆఫ్ పెంటికల్స్, మీకేదో ఒక బిజినెస్ ఆఫర్ రాబోతా ఉంది, మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తాయి, జీతం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, ఎక్సలెంట్ లక్ ఉంటుంది నవంబర్లో. డిసెంబర్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ జీవితంలో మీరు రెక్కల విప్పి ఫ్రీగా ఎగరవచ్చు, స్వేచ్ఛగా ఉన్నారు, మీ స్కిల్స్ చూసి అందరూ ఒంటరిగా ఫీల్ అవుతారు, ఒక వ్యక్తి మిమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తారు, మంచి మనసు, లవింగ్ హార్ట్, టాలెంట్ ఉండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు, మీరందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు, సక్సెస్ఫుల్ టైం. ఓకే, డిసెంబర్ అది. ఓకే, ఇప్పుడు మేషరాశి లైఫ్లోకి 2024లో ఏ రాశికి చెందిన వ్యక్తి రాబోతున్నారు, ఎవరితో మీకు బంధం అనేది బలపడబోతా ఉంది మేషరాశి వాళ్ళకి. 10 ఆఫ్ కప్స్ అంటే కర్కాటకం, వృశ్చికం, మీన రాశి పర్సన్. అంటే ఈ 3 రాశుల్లో ఎవరో ఒక రాశి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. వీళ్ళని మీరు మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు, మేబీ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేసే పర్సన్ రాబోతున్నారు. అండ్ ఇలాంటి పర్సన్ వస్తే మీరు అనుకోవచ్చు, అంటే ఈ పర్సన్ కోసమే నేను వెయిట్ చేసిందని. ఈ పర్సన్ మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారు. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ 2024 కావాలంటే మీ నేమ్స్ నాకు వాట్సాప్ చేసారంటే నేను వీడియో చేసి మీకు సెండ్ చేస్తాను. మేషరాశి వాళ్ళకి ఏంజల్స్ గైడెన్స్ చూస్తాం.
మేషరాశి వాళ్ళకి ఏంజల్స్ ఏం చెప్తున్నారు 2024కి ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరగబోతా ఉంది. అబండెన్స్ మీకు ఈ సంవత్సరం అన్నీ సమృద్ధిగా లభించబోతున్నాయి అని ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఏరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ న్యూ ఇయర్ మీకు మంచి ఆరోగ్యాన్ని, పీస్ ఆఫ్ మైండ్ని, అబండెన్స్ని, అన్ని సమృద్ధి, మీకు కావాల్సినవన్నీ సమృద్ధిగా లభించాలని అండ్ మీరు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.